ఓకేనా. గుడ్ ఈవినింగ్ అండి, సిఐ దాచి చెప్పాలండి. మా స్టేషన్లో సుభాని అనేటువంటి ఒక హోంగార్డు పనిచేస్తున్నారు గత 6 సంవత్సరాల నుంచి. అతనికి 52 సంవత్సరాలు. అతను స్టేషన్ జనరల్ డ్యూటీ చేస్తుంటారు, అప్పుడు డ్రైవర్ వస్తుంటారు, డ్యూటీ చేస్తుంటారు. ఈరోజు మధ్యాహ్నం దాచేపల్లిలోని తంగిడ క్రాస్ రోడ్ దగ్గర ఉన్న వైన్ షాప్ దగ్గరికి అతను వెళ్ళారు. అతను ఒక వాటర్ బాటిల్ పర్చేజ్ చేసి అక్కడ చైర్లో కూర్చున్న సమయంలో వాళ్ళ కొడుకును కూడా పిలిపించుకున్నాడు. అదే సమయంలో లోకల్లో ఉన్నటువంటి రంగిశెట్టి నాగేశ్వరరావు అతను కూడా అక్కడికి వెళ్ళి బయటకు వస్తుంది, షాప్ నుంచి బయటకు వస్తుంది. పక్క తప్పుగా మన విషయంలో అటు చిన్న ఘర్షణ జరిగింది. తండ్రి ముందు పిల్లల ముందు శుభానికి అవమాన ఉద్దేశంతో ఇతను నాగేశ్వరరావు గారు వెళ్ళి తిరిగి తన పని తను చూసుకుంటూ మనకి లోకల్లో బస్టాండ్ దగ్గర వాళ్ళ పాపని బస్సు ఎక్కించే క్రమంలో శుభాని ఉద్దేశపూర్వకంగా ఇంటికెళ్ళి ఒక చాకు తీసుకొచ్చి అతని మీద ఉన్న పలంగా అటాక్ చేసి బుగ్గ మీద చేతి మీద రక్తగాయాలయ్యే విధంగా దాడి చేశారు. దాన్ని మా సుప్రజాపతి ఇన్స్ట్రక్షన్స్ మేరకు హోంగార్డ్ శుభాని మీద వాళ్ళ అబ్బాయి మీద అటెంప్ట్ మర్డర్ కింద ఎఫ్ఐఆర్ కట్టాము. ఎట్టి పరిస్థితుల్లో రేపు రిమాండ్కి పంపిస్తాము. ఇలాంటివి జరగకుండా చూసుకునే విధంగా మా పోలీసు వారికి తెలియజేస్తున్నాం. ఒకతని మీద మరి వాళ్ళ అబ్బాయి మీద 307 కింద రేపు రిమాండ్కి పంపిస్తున్నాము. ఇప్పుడే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నాము. గాయపడిన వ్యక్తిని గురిజాల హాస్పిటల్కి తరలించడం జరిగినది. ఓకే సార్.